ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. అంధేరి సబ్వే, అదేవిధంగా ఖాడ్వానా కాంప్లెక్స్, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ ట్రైన్స్ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సబర్బన్ రైళ్లు దాదాపు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబైతో పాటుగా చుట్టుపక్కల జిల్లాలకు 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. గత శనివారం మొదలైనటువంటి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. 3 రోజుల నుంచి నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ ఉదయం కూడా భారీ వర్షం నమోదవడంతో అత్యవసర పరిస్థితిలో అయితే మాత్రమే ప్రజలు బయటికి తిరిగేటువంటి పరిస్థితి ఉంది. బయటికి వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయేటువంటి కొన్ని గంటలు వర్షం ఇలాగే కొనసాగితే రైల్వే ట్రాక్లు కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా కూర్లే స్టేషన్లోని సెంట్రల్ రైల్వే ట్రాఫిక్ కు అంతరాయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సెంట్రల్, హార్బర్ రైల్వే లైన్లలో స్థానిక రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయేటువంటి కొన్ని గంటలు పోలీసులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ముంబైతో పాటుగా సమీప జిల్లాలైన థానే, రాయ్గఢ్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య మహారాష్ట్రలోని అహిల్యానగర్, ధూలే, జల్గావ్, పూణే, సతారా, సాంగ్లీ, సోలాపూర్, కొల్లాపూర్, నాసిక్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైనటువంటి గాలులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరాఠ్వాడలోని బీడ్, ఛత్రపతి శివాజీ, సంభాజీ నగర్, ధారాసివ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్ జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ను, రేపు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలో రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 23 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి.